యాదవ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సీఎం హోదా మరిచి బూతులు మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. టిమ్స్ ఆసుపత్రుల పనులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయని, ఇప్పుడు రేవంత్ రెడ్డి వాటికే రిబ్బన్ కటింగ్ చేస్తున్నారని అన్నారు. పనులు పూర్తి కాకుండా సౌకర్యాలు కల్పించకుండానే ఆసుపత్రిని హడావిడిగా ఎందుకు ప్రారంభించారని ప్రశ్నించారు. అలాగే 22A అంశంలో ప్రైవేట్ భూములు పేదల ఇళ్లను చేర్చే అధికారం ఎవరిచ్చారని తలసాని నిలదీశారు. 22A పేరుతో 30% నుంచి 40% కమిషన్లు సెటిల్మెంట్లు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. నేను పోను, నాకు ఇష్టం లేదు. ఆడపోయి బూతు పురాణం బూతు ఇవన్నీ ఓపిక నాకు లేదు. నేనేమంటే ప్రభుత్వం అన్నప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ప్రభుత్వ కార్యక్రమాలు పోయినప్పుడు ఆ ప్రభుత్వ కార్యక్రమం గురించి మాట్లాడాలి. అది అఫీషియల్ మీటింగ్, అఫీషియల్ ప్రోగ్రామ్. రాజకీయాలు అక్కడ మాట్లాడదు. ఈయన ఏడువైనా అదే భూత పురాణం తప్ప వేరేదేం లేదు. అరే ఆడ మొన్న హాస్పిటల్ పోయి మాట్లాడవలసిన అవసరం ఉందా? నేనేమంటున్నా, ఒకవేళ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఆ రోజే దానికి ఫౌండేషన్ వేసి ఆ బిల్డింగ్లు ఈ గవర్నమెంట్ రాకముందే ఆ స్థాయికి రాకపోతే నువ్వు దేనికంటే దానికి ప్రజలు సాక్ష్యం.